వెల్కమ్ టు మిస్టర్ అండ్ టీవీ భక్తి. నేను మీ నవీన్. ఇప్పటికే మన ఛానల్లో పొలిటికల్ ప్రిడిక్షన్స్ అయితే ఇస్తున్నాము. సో ఏంటంటే నిజంగా రాజకీయ నాయకుల జీవితంలో వాళ్ళ గ్రహ ప్రభావాలు కావచ్చు, జాతక ప్రభావాలు కావచ్చు, ఈ రీత్యా వాళ్ళకి రాజయోగం నిజంగానే ఉంటుందా ఉండదా, అసలు గురూజీలు ఏం చెప్తున్నారు, శాస్త్రం ఏం చెప్తా ఉంది, వాళ్ళ జ్యోతిష్యం ఎలా ఉంది, వీటి గురించి అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనం వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జాతకం ఏ విధంగా ఉంది, 2029లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. గురూజీ నమస్కారం. నమస్కారం నవీన్ గారు. నిజంగా చాలా వరకు కూడా మీరు చెప్తున్నవి యాక్యురేట్గా వస్తూ ఉన్నాయి. అంటే గతంలో ఇప్పటి నుంచి కాదు మన పరిచయం. అవును. సో మనం దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి అంటే 2014, 2019, 2024 ఈ రిజల్ట్స్ అన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అదేదో ఊరికే నోటి మాట మీద కాకుండా వాళ్ళ గ్రహ ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయనేది చెప్పారు. సో లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు నాకు కూడా నమ్మబుద్ధి కాలేదు. లేదు కూటమి వస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఇది వీడియో రూపంలో మనం చేయలేదు అప్పుడు. సో జస్ట్ నాతో చెప్పారు, ఏంది గురూజీ ఇట్లా చెప్తా ఉన్నాడు, ఇదంతా కాదు, అసలు అక్కడ జగన్ అన్న ఫ్యానియా ఒక రేంజ్లో ఉందని చెప్పి మేము అనుకున్నాము. కానీ చూస్తే మొత్తం అసలు మరి 11 సీట్లకే పరిమితం అయిపోయింది. ఉంది కదా మానియా 40% అంటే తమాషలు కాదు. అదే ఓకే. ఇప్పుడు ఏంటి సార్, ఇప్పుడు మనకి గురూజీ ఎట్లా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి జాతకం రీత్యా చూస్తే మళ్ళీ రెండోసారి ఇప్పుడు అంటే కంటిన్యూగా ఆయన ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఉందా? కంటిన్యూగా ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి కాలేదు. ఓకే. ఫస్ట్ పాయింట్ మనం నోటీస్ చేస్తే ఒంటరిగా పోటీ చేసిన 1994లో రామారావు గారు పెట్టిన పార్టీలో ఆయన సీఎం అయ్యాడు. 1999లో ఎలక్షన్స్కి పోయాడు. వాజ్పేయి గారి సహకారం అప్పుడు ఒక వేవ్ ఉండింది ఆయనది. ఓకే. గెలిచారు. 2004లో మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పాదయాత్ర ఎఫెక్ట్ వల్ల అప్పుడు ఓడిపోవడము. 2009లో మళ్ళీ డిస్టర్బ్ కావడము. ఓకే. ఓకే. 2014లో మళ్ళీ గెలవడము. మళ్ళీ 19లో ఓడిపోవడము. 24 మళ్ళీ గెలవడం. ఓకే. సో ఇతని యొక్క ఆరోస్కోప్ మనం చూసుకుంటే ఇతనిది నన్నడితే అదృష్టవంతుడే కదా. పక్క అదృష్టవంతుడు. నాలుగో బార్ ఇది. 94, 99, 2014 మరి 2024. ఇక్కడ 2024 వచ్చేసరికి ఈయనకి ఇంతకుముందు మనము చెప్పినప్పుడు అతని వర్గం వచ్చేసి శని వర్గము. ఇతని గురువర్గము. జగన్మోహన్ రెడ్డి గారి వర్గము శని వర్గము అంటాం. వర్గం శని వర్గం గురువర్గం అని 2 రకాలు ఉంటాయి. ఇతనికి లగ్నం సింహలగ్నము అని మనకు చెప్పిన వాళ్ళు చెప్పినారు. ఓకే. సింహలగ్నం అంటే గురువర్గము. అంటే వాళ్ళు మామూలుగా మీకేంటంటే పర్సనల్గా ఎట్లా తెలుస్తూ ఉంటుంది వాళ్ళ? జగన్మోహన్ రెడ్డి సార్ గారిది నాకు వాళ్ళు పర్సనల్గా వాళ్ళు పరిచయం కాబట్టి అంటే వాళ్ళు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ఓకే. ఓకే. ఇది మాత్రము వీళ్ళు కూడా మనము ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను ఎంబడే డిసైడ్ చేయలేదు. డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కాదు. 1950 నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి 49, ఇప్పుడు 59 నుంచి అప్పటి నుంచి కూడా నేను ప్రతిదీ అంటే ఇప్పుడు అన్ని చెప్పాము, పర్సనల్ విషయాలు చెప్పాడు కానీ ప్రతిదీ నేను మ్యాచ్ చేసిన. ఓకే. ఓకే. ఇది ఈ యొక్క లగ్నం సింక్ అయింది. ఓకే. దానివల్ల 2024లో కూడా సేమ్ లైక్ వైజ్ ఇప్పుడు గురుగ్రహ గోచారము ఈయన గురువు సపోర్ట్ చేస్తాడు. ఈయనకి ఓకే. గురువర్గం అనే గురువు సపోర్ట్ చేస్తాడు. ఈ 2019లో ఈయనకి గురుగ్రహం సపోర్ట్ చేయలేదు. అప్పుడు శనిగ్రహ ఎఫెక్ట్ వల్ల ఆయన ఓటమి పాలైనాడు. ఓకే. ఓకే. 2024 వచ్చేసరికి గురుగ్రహం వచ్చేసి ఈయన యొక్క 9వ స్థానంలో ఉన్నాడు. 9వ స్థానంలో ఆల్రెడీ చెప్పిన 9th ప్లేస్ అంటే అది ఓటమిని విజయాన్ని డిసైడ్ చేసేది అది. ఓకే. ఇందుటి ప్రాసెస్ అంటే 8వ స్థానం అన్ని చూసుకుంటాము. ఇలాంటి సెలబ్రిటీస్ అంటే సోకాల్డ్ పెద్దవాళ్ళకి మనం 9th కూడా చూసుకుంటాం. కొత్తగా ఎమ్మెల్యే కావాలన్న వాళ్ళకి 8th ప్లేస్ చూడాలా, రాయ చతుర్థం అన్ని చూసుకోవాలా. ఓకే. ఈయనకి 2024కు ఏం జరిగిందయ్యా అంటే ఈ 9వ ప్లేస్లోకి శుభగ్రహమైనటువంటి గురువు వచ్చినాడు. ఓకే. 2024లో శుభగ్రహమైనటువంటి గురువు క్రిస్టల్ క్లియర్గా ఉండడం వల్ల ఈయన గెలుపు కన్ఫర్మ్. ఎందుకంటే ఇక్కడ గురువు ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ చూసి ఈ 10th ప్లేస్లో పడతాడు. ఈయన అదృష్టానికి ఏంటంటే ఈయనకి రవి స్వతహాగా శుభగ్రహము, రాజగ్రహం అనేటువంటి చంద్రుడు 10th ప్లేస్లో ఉన్నాడు. ఓకే. ఓకే. రవి అండ్ చంద్రగ్రహాలు ఇద్దరు రాజగ్రహాలు కాబట్టి ఈ ప్లేస్లో ఉండడం వల్ల ఈయనకి ఇప్పుడు కూడా అధికారం అనేది ఉన్నా లేకపోయినా టిల్ డెత్ వరకు సెక్యూరిటీ అనేది ఎప్పుడు ఉంటుంది. రాజగ్రహాల లక్షణం అది. అది జగన్మోహన్ రెడ్డి గారికి అయినా చంద్రబాబు నాయుడు గారికి అయినా సోకాల్డ్ పర్సన్ కొంతమంది కంటిన్యూ ఎమ్మెల్యే గెలుస్తుంటారు. కొంతమంది మనం చూస్తుంటాం. వాళ్ళందరికీ ఆ యోగాలు ఉంటాయి.
మళ్ళీ మంత్రి కావాలా అంటే మళ్ళీ వాళ్ళ గురుగ్రహం సపోర్ట్ ఉండాలి. ఓకే గురుగ్రహం సపోర్ట్ లేకుండా మంత్రి అయ్యే ప్రసక్తి లేనే లేదు ఓకే ఎవరికైనా సరే. ఇక్కడ ఈయనకి రవి చంద్రగ్రహాలు కూడా 10th ప్లేస్లో కలవడము, ఈ 9th లో ఉండడం వల్ల ఈయనకి ఈ యొక్క సీఎం కావడానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి. 24 వచ్చేసరికి ఇంకా అన్డౌటెడ్గా ఉంది గురుగ్రహము, ఏ ప్రాబ్లం లేదు. అప్పుడు శని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది. 29 వచ్చేసరికి ఏం జరుగుతుంది అయ్యా అంటే 2029లో మిస్టర్ శని వచ్చేసి సేమ్ మళ్ళీ ఈ 9th ప్లేస్ గురువు లేడప్పుడు 9th వచ్చినాడు. అర్థమైంది. అప్పుడు గురువు ఇంపాక్ట్ ఉండదు, ఇంకా శని వస్తాడు. అంత ఈజీగా ఉండదు. ఓకే అప్పుడు వీళ్ళు శనికి రెమెడీ చేసుకోవాలా. శని అంటే భయపడాలన్నా గురుజీ? అంటే మామూలు ఏం లేదు, భయమా? ఇప్పుడు నీ స్వతహాగా నీ జాతకం ఉంది, నీ లగ్నం తుల లగ్నం. ఓకే, లగ్నానికి పంచమాధిపతి శని, నీకు లగ్నానికి అంటే కుంభ లగ్నానికి నీకు శని శుభగ్రహం. నీకు ఓకే ఓకే నీకు గురువు షష్టాధిపతి నీకు డిస్టర్బ్ చేస్తాడు. ఓకే, అందరికి శని చెడ్డవాడు కాదు, అందరికి ఏలినాటి శని ప్రభావం ఉండదు. ఓకే ఓకే, ఇది మన వాళ్ళు పెట్టినటువంటి ఒక రూమర్. అదే శని అంటేనే భయపడిపోతా ఉంటారు. శని చాలా మంచివాడు, శనినే క్రేజ్ ఇచ్చేది, శని యోగాలు, కానీ ఇతనికి మంచిది కాదు. ఓకే ఓకే ఓకే, చంద్రబాబు నాయుడు గారికి కానీ కాదు, ఈ లగ్నాలకు గురువర్గాలకు శని మంచిది కాదు. ఓకే ఓకే, అది ఒక రీజన్. సో ఇప్పుడు ఈయన కూడా 9th ప్లేస్ ఉండడం వల్ల 2024 నల్లేరు నడక మారి అయిపోయింది. అవునవును, అందులో కూటమి ఆ హవా నడిచింది గురూజీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవ్వడంతో అసలు ఎక్కడ లేని విజయం ఖచ్చితంగా సొంతం అన్నట్టుగా తెలిసిపోయింది. ఒక పక్క చూస్తే మోదీ గారు, ఇంకో పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు. సో వీళ్ళిద్దరే ఇదే వచ్చేసింది, వీళ్ళిద్దరే. చంద్రబాబు నెక్స్ట్ వీళ్ళు కలిసి పోటీ చేసే విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నేను తక్కువ చేయడం లేదు, ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్. అంటే అదే ఒక పాజిటివ్ ఇంకో పాజిటివ్, పరిపాలన దక్షుడు, అందులో డౌట్ లేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి చిన్న మైనస్ ఏమంటే ఈ ఉంటే చూసిన ప్రజాభిమానము వీళ్ళ మాదిరి వెళ్ళి బతికినారు. ఓకే ఓకే ఓకే, ఈ గ్రహాలు ఉండడం వల్ల ఈ ప్రజాభిమానంతో వేరే వాళ్ళతో యాడ్ అయిపోయి నాకు అదృష్టవంతుడు గెలుస్తుంటాడు. 29లో కూడా ఏమేమి జరుగుతుందంటే శని యొక్క గ్రహ ప్రభావం ఉండడం వల్ల శనికి ఈ ముఖ్యమంత్రి గారికి స్వతహాగా అశుభగ్రహం కాబట్టి శనికి సంబంధించి చేసుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి పూజారి దగ్గరే చేసుకుంటే ఈయనకు పాసిబిలిటీస్ ఉంటాయి. 24 అంత ఈజీగా అయితే ఉండదు. ఓకే ఓకే, 24లో నీకు ఇంకా చెప్పాల్సిన పని లేదు. అంటే కలిసి పోటీ చేసినా కూడా ఈజీగా ఉండదా? కలిసి పోటీ చేస్తారని మీరే డిసైడ్ చేస్తారు. ఏమండి, ఇప్పుడు మిత్రపక్షాలు అందరూ కలిసే ఉంటా ఉన్నారు, ఎవరు మిత్రువు ఎవరు శత్రువు అంటే అప్పటికి ఎవరెవరు అంటారా? మనం అందుకనే మనం నమ్మాల్సింది వాళ్ళ రాజకీయాల మిత్రుల శత్రువుల కాదు. నీ జాతకంలో గ్రహాల యొక్క కదలికను బట్టి నువ్వు మిత్రువు అవుతావు. అప్పుడు నీ గురుగ్రహం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఆయనే వచ్చి నీకు దగ్గరికి వచ్చి సంఘీభావం ప్రకటించినాడు, నీ గురువు గ్రహ ఎఫెక్ట్ అది. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ముగ్గురు కలిసి పోటీ చేయడం అనేది కూడా గ్రహాన్ని బట్టి జరిగిందంటారా? గురుగ్రహం లక్షణమే. ఓకే ఓకే, 100% గురుగ్రహము. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళు చేసుకోయింటే కలగపోయి ఉండొచ్చేమో, పరిహారం చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇది ఫిక్స్, ఇది వాళ్ళు అంటే మనం దాన్ని అదే నమ్మాల్సింది. ఇప్పుడు మీరు ప్రీవియస్ వీడియోలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో చేసిన తప్పు అంటే ఏదైతే పరిహారం చేసుకుంటే ఆయన అధికారంలోకి వస్తారని చెప్పేసి మీరు అన్నారో అదే ఇప్పుడు 29లో కూడా రిపీట్ అవ్వబోతా ఉంది. మళ్ళీ ఆ పరిహారం చేసుకుంటే ఆయన అధికారంలోకి వస్తారు, లేదనంటే మళ్ళీ కష్టంగానే ఉంది అంటున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిహారం చేసుకొని ఆయన గురుబలాన్ని పెంచుకుంటే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి టీడీపీ ఏమైనా ఓడిపోయే విధంగా ఉంటుందా? ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఈయనకి 2000 ఏంది గురించి నాకు అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే ఇది ఆస్ట్రాలజీ అనేది మ్యాథమెటికల్. నేను కూడా ఎంఏ జర్నలిజం చదివి జనాల్లోకి వెళ్ళి అసలు ప్రజల నాడి ఏంటి అని చెప్పేసి వేలాది మంది ప్రజలతో మైక్ పట్టుకొని మాట్లాడిన వ్యక్తిని. సో అక్కడ జనాల నాడిని బట్టి ఉంటుందా ఈ ఓటింగ్ అనేది, లేదంటే ఈ గ్రహాలని బట్టి ఉంటుందా? జనాల నాడి అప్పటికి ఆ యొక్క రాజు కావాలన్న వ్యక్తికి అనుకూలంగా మారిపోతుంది అంతే. ఓకే ఓకే ఓకే, ఉన్నట్టుండి అక్కడికి పోయి అవునులేండి ముందుగా చెప్పింటాడు అక్కడికి పోయి ఎవరికి ఓటేస్తాడో వాడికే తెలియదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారిది 1, 5, 9 గ్రహాల కలగ జరిగింది. ఓకే, ఐఎమ్ నాట్ సపోర్ట్ ఎనీ పార్టీ. 1, 5, 9 గ్రహాల కలగ జరగడమే అదృష్టం. అది ఆయనకు ఇన్బిల్ట్ ఉంది, అంటే జాతకంలోనే ఉంది. అందుకనే చూడు మొన్న 11 సీట్స్ అని అంటున్నప్పటికీ కూడా 39 to 40% ఓట్ బ్యాంక్ ఉంది. అవునవును నిజం.
4 to 5% వచ్చింటే అంతే. కథ మారిపోతుండే. అంతే అంతే, అంటే జనసేన పార్టీ తోడవడం అనేది అక్కడ అది క్రిస్టల్ క్లియర్. అది టీడీపీకి బలం, అది ఓపెన్ సీక్రెట్. అది ఓపెన్ సీక్రెట్. అది ఎందుకు వాళ్ళు కలివారు అనేసి చంద్రబాబు నాయుడు జాతక లక్షణం. అది ఓకే ఓకే. ఇప్పుడు ఈయన తప్పట్టే పండుగ లేదు. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు 2024లో నీ గురుగ్రహమును క్లియర్ ఉంది అంటే నీకు అభయాస్తం ఇచ్చింది. ఇంకా నువ్వే విన్ అవుతున్నావు పోని, నీ దాదేసిన పరిస్థితి నాకు సంబంధం లే. ఎందుకు కలిశారు ఏమైనా నా సబ్జెక్ట్ కాదు అది. 2024లో గురుగ్రహం ఇక్కడ ఉంది 9th ప్లేస్లో. 2029లో శనిగ్రహం వస్తుంది. శని ఇతనికి స్వతహాగా శుభగ్రహం కాబట్టి శనిగ్రహానికి సంబంధించి రెమెడీ చేసుకోవాల్సిందే. అంత ఈజీగా అయితే ఉండదు. అట్లా చేసుకుంటే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు వీళ్ళు చేసుకున్నారనుకో టగ్గఫార్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు సమఉజ్జులు ఫైట్ చేసినప్పుడు ఉండదు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా, ఆస్ట్రేలియాకి ఇండియాకి బ్యాటింగ్ పడినప్పుడు ఎంత టగ్గఫార్ ఉంటుంది. ఇటు చేసుకుంటే టగ్గఫార్ ఉంటుంది. చేసుకోకపోతే ఎవరికి అనుకూలంగా ఉంటే వారికి గెలుస్తారు. ఇది మొత్తానికి ఫ్యూచర్లో కూడా అంటే ఇంకా కొన్ని నెలల్లో అనౌన్స్మెంట్ రాబోతా ఉంది. సీట్లు కూడా పెరిగే విధంగా ఉన్నాయి. సో అసెంబ్లీ స్థానాలు 203 సీట్లు, పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే విధంగా ఉంటుందేమో కదా. సో ఎవరైనా ఒకవేళ మేము కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి అంటే వీళ్ళకి రాజయోగం వస్తుందా లేదా అనేది ఎట్లా మనం ముందే తెలుసుకోవచ్చు. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఎగ్జాక్ట్గా ఇవ్వండి. మీ యొక్క జాతకంలో కనుక నేను చెప్పినటువంటి కాంబినేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకోండి, మీకు డౌట్ ఉంటే వేరే వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచింటారో ఎంపీలుగా అయింటారో వాళ్ళ యొక్క జాతకాన్ని మీరు తీసుకురండి నా దగ్గరికి. నేను మీకు వాళ్ళ చూపించదండి. ఫస్ట్ నేను మీకు మొత్తం రాసిస్తా, ఈ కాంబినేషన్స్ ఉంటేనే మీరు గెలుస్తారు. మొత్తం రీసెర్చ్. అంటే మీ సబ్జెక్ట్ చదివే ఇదే ఆస్ట్రాలజీలో. నేను ఒక ఎన్లైటన్మెంట్ పొందిన గురువు దగ్గర దిచ్చి తీసుకున్నాను. రెండో పాయింట్ వచ్చేసి నేను చెప్పేటువంటి మెథడ్ పూర్వపరాశార, దాని రా ఉంటుంది సబ్జెక్ట్. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేస్తారో దాన్ని సింప్లిఫై చేసి ఈజీ మెథడ్కి వచ్చారు. మేము అది లేదు. మేము ఇప్పుడు అనాదిగా ఏ విధంగా ఉందో తవి తీసాము. మామూలు అనాలిసిస్ కాదు. ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది, మేము ఎన్ని బిజినెస్లు చేసినా కలిసి రావట్లేదు, అదేవిధంగా మా దగ్గర డబ్బు ఎంత ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాము రాలేకపోతున్నాము, మనకు టికెట్ దక్కట్లేదు అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటే, అంటే ముందుగానే డబ్బు ఖర్చు పెట్టుకునే కంటే ఎవరైనా ఒక మంచి గురువుని సంప్రదించి అసలు వాళ్ళకి రాజయోగం ఉందా లేదా, ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా లేదా, ఒకవేళ ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు మినిస్టర్ అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకుంటే బాగుంటుంది. సో మీరు ఒకవేళ నరేష్ బాబు గారితో ఏమైనా అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే గురువుగారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా మాట్లాడచ్చు అపాయింట్మెంట్ ద్వారా. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ. ప్రజలు మనవి, నేను పూజారిని కాదు. మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా చాలా క్లియర్గా మీరు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఏం జరిగిన సంఘటనలు చెప్తాను. ఏ గ్రహ ప్రాబ్లం ఉన్నదో దానికి సంబంధించి రెమెడీస్ మీకు నచ్చినటువంటి పూజ దగ్గర మీరు చెప్పండి. ఇది బిజినెస్ అయితే కాదండి, బిజినెస్ అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు. ఎందుకంటే నా దగ్గరే పరిహారాలు చేయించుకోవాలి అని చెప్పే వ్యక్తి అయితే కాదు నరేష్ బాబు గారు. సో దాని గురించి అయితే చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ గురు. థ్యాంక్ యూ నవీన్ గారు.